ఓం నమో భగవతే రుద్రాయ. మనిషి జీవితంలో అనేకమైనటువంటి కోరికలు అనేటటువంటివి ఉంటాయి. ఒక ఉద్యోగం సాధించాలి అన్న, లేదా ఒక వ్యాపారంలో విజయం సాధించాలి అన్న, లేదా వివాహంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించుకుని మంచి వివాహం చేసుకోవాలి అన్న, అలాగే సంతానంలో సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఆ సమస్యలు అవనివ్వనండి, లేదా ఏదైనా కోరిక అవనివ్వండి, అవన్నీ కూడా తీరాలి అంటే మనకి ఈ శక్తివంతమైనటువంటి ఈ శివ మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా జపించడం ద్వారా మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కాబట్టి మనం ఈ శివ మంత్రాన్ని ఎవరైతే భక్తితో శ్రద్ధతో గనక జపించుకున్నారు అంటే వారికి వారి మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికలైనా సరే చక్కగా నెరవేరుతాయి. అయితే ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు రాత్రి సమయాలలోనే చేసుకోవాలి. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కానీ 10 గంటలు దాటిన తర్వాత కానీ మీరు పడుకునే ముందు ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది 108 సార్లు చేసుకోవాలి. ఈ మంత్ర జపము చేసుకున్న తరువాత మరలా మీరు ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రముతో పాటు కూడా ఈ ఓం నమః శివాయ అనేటటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని కూడా మీరు ఖచ్చితంగా జపం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మంత్రం అనేటటువంటిది ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఆ మంత్రము 108 సార్లు చెప్పుకోవాలి. అలాగే ఈ మంత్ర జపము మీరు ఏదైనా సోమవారం నాడు మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనకి సోమవారమే ఎందుకు మొదలు పెట్టమన్నాము అంటే సోమవారం మనకి నవగ్రహాలలో చంద్రుడికి అధిపతిగా సోమవారం ఉంటారు. చంద్రుడు మన మనస్సుకి కారకుడు. మన మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే నెరవేరింది అంటే మన మనసు చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంటుంది. మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరినా సరే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నది నా పైన, అందువల్లే నాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరాయి అని మనం అనుకుంటూ ఉంటాం. అందువల్ల మనం ఈ సోమవారం నాడే మొదలు పెట్టాలి. సోమవారం శివుడికి కూడా అనుగ్రహం మన మీద ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు చక్కగా దేవాలయంలో శివాభిషేకము దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం శివాలయములకు వెళ్ళి పంచామృతములతో స్వామి వారికి అభిషేకం చేసుకున్న తరువాత మీరు ఒక సంకల్పం చెప్పుకోండి. స్వామి, నాకు నా మనసులో ఉన్నటువంటి ఈ కోరిక నెరవేరాలి, నాకు చక్కనైనటువంటి ఉద్యోగం రావాలి, నాకు చక్కనైనటువంటి వ్యాపారం బాగా జరగాలి, లేదా నా మనసులో ఈ కోరిక ఉన్నది, ఈ కోరిక ఖచ్చితంగా నెరవేర్చు తండ్రి అని స్వామివారికి సంకల్పంగా చెప్పుకోవాలి. ఎప్పుడైతే అలా సంకల్పంగా చెప్పుకున్నారో మీరు ఎన్ని రోజులు చేస్తారు అనేటటువంటి విషయం కూడా స్వామివారికి చెప్పుకోవాలి. ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది 21 రోజులు కానీ, లేదా 41 రోజు కానీ, లేదా 108 రోజులు కానీ చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ మంత్ర జపము తక్కువగా 21 రోజులు చెప్పుకుని ప్రతిరోజు కూడా 108 సార్లు చెప్పుకుంటూ రుద్రాక్ష జపమాలను ఉపయోగిస్తూ ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ మంత్ర జపం అనేటటువంటిది ప్రారంభించి అంతా కూడా చేసుకుంటూ ఉంటామో మన మనసులో ఉన్నటువంటి ఆ కోరిక నెరవేరేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నమ్మకముతో శ్రద్ధతో ఈ యొక్క శివ మంత్రాన్ని జపించండి. తద్వారా మంచి ఫలితాలు అనేటటువంటివి పొందటానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ మంత్రం చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం హ్రీం క్లీం నమః శివాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం నమః శివాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం నమః శివాయ స్వాహ అని ఈ మంత్రాన్ని మీరు నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళండి. అంటే తొందరపాటుగా చాలా ఫాస్ట్గా చేసేయకుండా నిదానముగా వినసొంపుగా, అంటే స్వామివారే వచ్చి మనకి మన మనసులో ఉన్నటువంటి ఆ కోరిక నెరవేర్చాలి, ఆ కోరిక అంతా కూడా తీరాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ మంత్ర జపం అంతా కూడా చేసుకుంటూ వెళ్ళండి.
ఈ మంత్ర జపము చేసిన తరువాత మీరు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు కూడా చెప్పుకోండి. ఇప్పుడు ఈ పై మంత్రము ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ మంత్రము, ఈ ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా చెప్పుకోవడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా సరే ఆ కోరిక న్యాయమైన ధర్మబద్ధమైనదై ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం రావాలి, మీరు ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు, ఆ ఉద్యోగం రావాలి. అలాగే వివాహం దగ్గర దాకా వస్తూ వివాహ ఆటంకాలు కలగడము, ఆ వివాహం పూర్తి అవ్వాలన్నా, అలాగే సంతానంలో ఏదైనా దోషాలు ఉన్నా సంతానం కలగాలి అన్నా సరే ఈ యొక్క శివ మంత్రంతో మనకి ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. కాబట్టి ఈ మంత్ర జపంతో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.